బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణ కోసం వెళ్ళిన నేపథ్యంలో ఆడ గందరగోళం పరిస్థితి నెలకొంది. దాదాపు అరగంట దాకా అక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనతో పాటు అడ్వకేట్ని కూడా లోపలికి అనుమతించాలంటూ కేటీఆర్ ఆడ బయట వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అయితే అడ్వకేట్ని అనుమతించం, కేవలం మేము మాత్రమే లోపలికి రావాలి అని చెప్పిన నేపథ్యంలో చాలాసేపు ఆర్గ్యుమెంట్ అయిన నేపథ్యంలో తిరిగి భవన్కి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు, ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు ఇక్కడ చేరారు. అయితే అక్కడ ఆరోపణ కూడా చేశారు కేటీఆర్. ఈరోజు వాస్తవానికి జడ్జి తీర్పు రిజర్వ్ చేసినప్పటికి కూడా కావాలని నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న నరేందర్ రెడ్డి ఇష్యూలో కూడా ఇదే జరిగిందని కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్య లీడర్లు అందరూ కూడా ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేయాలని కూడా డిసైడ్ అయ్యారు. చాలామంది మన పక్కన ఉన్నారు, పల్లె రవికుమార్ గారు కావచ్చు, మిగతా నేతలందరూ కూడా ఉన్నారు. ఎట్లా చూస్తారండి ఈ అంశాన్ని? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, టీఆర్ఎస్ ముఖ్య నాయకత్వాన్ని ఏదో ఒక రకంగా జైల్లో నిర్బంధించాలి, అక్రమ కేసులు బనాయించాలి, నిర్బంధించాలనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారిని ఏదో ఒక రకంగా అక్రమ కేసుల్లో బనాయించినట్లయితే క్యాడర్ని మొత్తం నిరుత్సాహపరచవచ్చు, అధైర్యపరచవచ్చు అనేటువంటి కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు. అందులో ఆ రోజు కేటీఆర్ గారి బావమరిది రాజు పాకాల గృహప్రవేశం రోజు జరిగినటువంటి ఫ్యామిలీ పార్టీని రేవ్ పార్టీ అని చెప్పి అక్కడ అధికారులు ఇది ఎక్కడ డ్రగ్ అనే వాళ్ళు లేవు, ఇది రేవ్ పార్టీ కాదని అధికారికంగా పంచనామా రిపోర్ట్ ఇచ్చిన అధికారికంగా చెప్పిన తర్వాత కూడా ఇంటి మీదకి రైడ్ చేసి ఇంట్లో ఏదో ఒక రకంగా కేటీఆర్ గారి ఇంట్లో ఏదో ఒక రకంగా ఇంతో డ్రగ్స్ ఏదో పాకెట్లు పెట్టినట్టు పెట్టి సోదాల్లో దొరికినాయి అని చెప్పేసినటువంటి చూపించి అక్రమ కేసు బనాయించాలని చూస్తుంది. ఆ రోజు అప్రమత్తంగా ఉన్నాం కాబట్టి దాన్ని నివారించగలను. ఇప్పుడు కూడా ఇవాళ కూడా ఈ ఫార్ములా కేసులో ఏముంది అక్కడ చాలా స్పష్టంగా కోర్టు ఆల్రెడీ విచారణ జరుగుతున్నది, కోర్టు తీర్పు రిజర్వ్ అయింది. ఇదంతా జరుగుతుండగా ఏసీబీ అని, ఈడీ అని రైట్ చేస్తున్నారు. ఇవాళ నోటీసుకు సమాధానం ఇవ్వడానికి పోతే కూడా జనరల్గా ఈ దేశంలో ఉన్న ప్రాక్టీస్ ఏంది, ఎవరైనా ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, నోటీస్ ఇచ్చినప్పుడు, వివరణ తీసుకున్నప్పుడు అడ్వకేట్తో ఏసీబీకి సహకరించడం లేదు కేటీఆర్. ఇది మళ్ళీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామని కూడా ఏసీబీ కాసేపటి క్రితమే కామెంట్ చేసింది. ఏసీబీ అధికారులు స్వతంత్రంగా పనిచేస్తలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వం గారు ఎట్లా చెప్తే అట్లా ఆడుతున్నారు, ఆడిచ్చినట్టు ఆడుతున్నారు, వాళ్ళు చెప్పినట్టు మాట్లాడుతున్నటువంటి మాట అది. ఇవాళ కేటీఆర్ గారు రాలేదా? మీరు నోటీస్ ఇచ్చిండ్రు, సమాధానం చెప్పడానికి కేటీఆర్ గారు వచ్చిండ్రు, ఎలాంగ్ విత్ అడ్వకేట్ వచ్చిండు. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఇట్ ఈస్ ఏ ప్రొసీజర్, ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్. అడ్వకేట్తో పాటు వచ్చి వివరణ చేయటాన్ని అనుమతించకపోవటం ఏంది? ఇది ఏ చట్టం ప్రకారంగా మీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మీ దగ్గర ఎక్కడ ఒక నియమము, చట్టము, మీరు వ్యవహరిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చెప్పేసి బెదిరించుకుంటా పరిపాలన చేస్తూ, రాచక పరిపాలన చేస్తూ మీరు ఇంకేదో చేస్తున్నారని చెప్పేసి చెప్పండి. జడ్జి ఆల్రెడీ విన్నారు కదా, మొత్తం విన్నారు కదా, ఏం జరిగిందో విన్నారు కదా, మొత్తంగా చెప్పిన కదా. ఆ రోజు జడ్జి గారు మీరు మిమ్మల్ని ప్రశ్నించింది కదా, ప్రశ్నించి ఒక్కదానికి మీరు చెప్పినటువంటి సమాధానం ఆయన కన్విన్స్ కాలేదు కదా. మరి జడ్జిమెంట్ రిజర్వ్ అయింది కదా, వచ్చేంత వరకు ఆగాలి కదా. ఇవాళ రాలేదా? నోటీస్ ఇచ్చిండు, నోటీస్ ఇస్తే సమాధానం చెప్పడానికే కదా వచ్చింది కేటీఆర్ గారు. వచ్చిన తర్వాత కూడా ఆయనని అగౌరవపరిచేటట్టుగా, కించపరిచేటట్టుగా, తక్కువ చేసేటట్టుగా మీ ఇష్టానుసారంగా వ్యవహరించి మళ్ళీ ఇంకా ఏదో పిచ్చి మాటలు మాట్లాడటము. ఇది ఏసీబీ తీసుకుంటున్నటువంటి ఈ చర్యల మీద భవిష్యత్ కార్యాచరణ ఏం చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ? ఒకటేనండి, ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది మోసపూరిత 420 మోసపూరిత హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చింది. వాటిని దేన్ని కూడా అమలు చేయకుండా ప్రజల్ని వంచడానికి, ద్రోహానికి పాల్పడుతున్నది. దాన్ని ఎండగడుతున్నది, ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నది టీఆర్ఎస్ పార్టీ నాయకత్వము. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వము, క్యాడరు ఆయనను అధైర్యపరిస్తే మిగతా వాళ్ళంతా, ఆయనను అరెస్ట్ చేస్తే, అక్రమంగా నిర్బంధిస్తే మిగతా వాళ్ళంతా అధైర్యపడతారు, ఏదో ఆటలు ఆడుకోవచ్చు. బరాబర్ చెప్తున్నాం, కేటీఆర్ గారిని మీరు జైల్లో పెట్టినా, ఇంకెన్ని కేసులు పెట్టినా, ఎంతగా నిర్బంధించినా కూడా టీఆర్ఎస్ నాయకత్వం భయపడేది. ఉద్యమం నుంచి వచ్చినటువంటి ఇటువంటి వాటిని మీ కుట్రలు, కుతంత్రాలు, మీ దిక్కుమాలిన రాజకీయ చిల్లర మల్లర వ్యవహారాలన్నింటిని కూడా దాటే ఇవాళ ఈ స్థాయికి వచ్చింది. అటువంటి వాటిని అన్నీ ఎదుర్కొనే ఇంకింత ఉద్యమ స్ఫూర్తితోటి పనిచేస్తుంది. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ప్రజల ముందు
బట్టలు ఉడదీసి రాజకీయంగా నిలబెడతాం. మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. రాజకీయంగా భూస్థాపితం చేస్తాం. ప్రజలకు ఇచ్చిన మెడలు వంచి ప్రతి హామీని అమలు చేయిస్తాం. ఇలా ఈ ఫార్ములా ఈ రేసులో హైదరాబాద్ బ్రాండ్ను ఇమేజ్ను ప్రపంచ పటంలో పెట్టించిన చరిత్ర ఘనత కేటీఆర్ గారిది. కానీ అలాంటి చరిత్ర ఘనత ఉన్న ఈ వ్యక్తి మీద ఈరోజు కావాలని ఏదో ఒక బూటక కేసు, ఏదో దొంగ కేసు ఈ బనాయించి ఇలా కేటీఆర్ యొక్క ధైర్యాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారు. ఇది 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 ఏమాత్రం మంచిది కాదు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచాలని కోరుతున్నాం. ఇలా ప్రజలకు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో 6 గ్యారెంటీలు అమలు పరచకుండా ఒక రోజేమో మూసీ ప్రక్షాళన అంటాడు, ఇంకో రోజేమో హైడ్రా అంటాడు. ఇవన్నీ తీసుకొచ్చి ప్రజలను డైవర్షన్ చేస్తున్నాడు. ఎందుకంటే ప్రజాపాలన చేతగాక, ప్రజలకు పాలన అందించే చేతగాక ఈ కేసులు అని చెప్పి ఇంకోటి డైవర్షన్ చేస్తుండు. ఇది మంచి పరిణామం కాదు. నువ్వేదో ప్రజలకు ఏదో ఇచ్చావో హామీలను అమలు చేయి ఫస్ట్. ఇలా కేసులతో అయ్యేదేముంది? ఈ దొంగ కేసులకు, ఈ పీటీ కేసులకు మేము భయపడతామా? అన్నాడు. ఉద్యమ కాలంలో కేసులకు భయపడాలి. సమైక్య ఆంధ్రలోనే కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు ఈ కేసులో లెక్కన అయినా మా నాయకుడు అంటే ఆయన హైదరాబాద్ బ్రాండ్ ఇవన్నీ ప్రపంచ పటంలో విధంగా, ప్రపంచం ఇటు హైదరాబాద్కి చూసే విధంగా, ఒక ఖ్యాతిని వచ్చే విధంగా తీసుకొచ్చిండు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇలా కేసులు పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం, ఎంతవరకు కరెక్ట్? ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? ఐటీ మంత్రిగా ఉంటూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ప్రపంచవ్యాప్తంగా పెంచే విధంగా భాగంగానే ఈ కార్ రేస్ విషయంలో డబ్బులు చెల్లించిన విషయం నా అనుమతితోనే జరిగిందని ఆయన స్పష్టంగా కేటీఆర్ గారు ఒప్పుకున్నారు. అదంతా తెరిచిన పుస్తకమే. కేవలం కేటీఆర్ గారిని కక్షపూరితంగా ఒక రోజైనా జైలుకు పంపాలనే కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఒక కుట్ర తప్ప ఇందులో ఎలాంటి అవినీతి కానీ ఏమీ జరగలేదు. చాలా స్పష్టంగా తెరిచిన పుస్తకం లాంటి మా కేటీఆర్ గారిని, మచ్చలేని మా కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టి భారత రాష్ట్ర సమితిని మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే ప్లాన్ చేస్తున్న కేటీఆర్ని ఎదుర్కోవడానికి యావత్ భారత రాష్ట్ర సమితి క్యాడర్ సిద్ధంగా ఉన్నది. ఎలాంటి కుట్రలకు, కుతంత్రాలకు భయపడే పార్టీ కాదు. ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి వారసుడు ఇవాళ ఉద్యమ పార్టీ కాబట్టి ఎటువంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది బీఆర్ఎస్ పార్టీ కాదని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. రైట్. ఎట్లా చూస్తుంది పార్టీ ఫార్ములా ఈ రేసులో? ఇప్పుడు ఈరోజు వెళ్ళడం జరిగింది, తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల్ని మనకు క్లియర్గా ఒకటి ఏంటంటే, మాజీ ఖైదీ నాగయ్య డైరెక్షన్లో మన మాజీ ఖైదీ అనేటువంటి రేవంత్ గారు పనిచేస్తున్నారని చెప్పి మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. తను ముఖ్యమంత్రి కాకముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మాజీ ఖైదీ అయినటువంటి తన తోటి సహచర ఖైదీ నాగయ్య గారు తనకు ఆదర్శం అని చెప్పేసి చాలా క్లియర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాడు చెప్పిన విషయం మనందరికీ గుర్తుంది. ఈరోజు దాన్ని చూస్తే ఏంటంటే, ఈరోజు ఖైదీ మనస్తత్వంతో రేవంత్ రెడ్డి గారి పరిపాలన చేస్తూ ఉన్నారని చెప్పేసి మనకు అర్థమవుతోంది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది 6 గ్యారెంటీ అమలు చేయడానికి కాదు, 420 హామీలు అమలు చేయడానికి కాదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది కేవలం ఒకే ఒక అంశం ఏంటంటే పగా ప్రతీకారం తెచ్చుకోవడానికి ఈరోజు తన అధికారంలోకి వచ్చినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన తను చేసినటువంటి అక్రమాలను కప్పించుకోవడానికి ఈరోజు టాపిక్ డైవర్షన్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు కేసులు ఏం కొత్త కాదు. ఈరోజు మనం చూస్తూ ఉంటే కేటీఆర్ గారిని లాయర్లను తీసుకుపోతా అంటే లాయర్లను అనుమతించలే. అంటే మీకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదా? ఈరోజు న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో కేటీఆర్ గారు తను ఏసీబీ కోర్టు దగ్గరికి హాజరవడం జరిగింది. కానీ ఈరోజు లాయర్లను ఎందుకు అనుమతించలేరు అంటే, గతంలో పట్నం నరేందర్ రెడ్డి గారి విషయంలో తనకు చెప్పని స్టేట్మెంట్ కూడా చెప్పినట్టుగా వచ్చి బయటకు లీకులు ఇచ్చిర్రు, మనం చూసినాం. ఈరోజు కూడా కేటీఆర్ గారిని తను అనని మాటలను కూడా తను ఒప్పుకొని వాటిని కూడా ఒప్పుకున్నట్టుగా ఒక నింద వేసి చిత్రీకరించే ప్రయత్నం చేసిర్రు. కాకపోతే కేటీఆర్ గారు జాగరూకతతో ప్రవర్తించి ఈరోజు తన లాయర్ల సమక్షంలో అనుమతిస్తేనే పోతా అన్నాడు. ఈరోజు మనం వెయిట్ చేద్దాం మన హైకోర్టు ఏం చెప్తుందో అని చెప్పేసి. సతీష్ గారు ఎట్లా చూస్తుంది అంటే, చేయని పనులు కూడా ఇరికించే ప్రయత్నం జరుగుతుంది. తన ఇంటి దగ్గర ఏదన్నా పెట్టేసి అక్కడ ఇరికించే ప్రయత్నం చేస్తున్నా కూడా ఆరోపణ. ఇప్పుడు గత ఏడాది నుంచి మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ప్రజల పక్షాన కొట్లాడుతున్న సందర్భంలో ప్రజల కోసం కేటీఆర్ గారు ముందుకు తరలివస్తూ ఉంటే, ఈరోజు సబ్బండ వర్గాలు కూడా ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా తెలంగాణ భవన్ వైపు తరలి వస్తున్న సందర్భాలు మనం చూసినాం. మనం గతంలో చూసినాం, ఏది కుటుంబంలో జరుగుతున్న దావత్ను పట్టుకుని రేవు పార్టీ అని ప్రచారం చేసి కేటీఆర్ గారి ఇంటిని సోదాలు చేస్తామని, ఇంకోరిని సోదాలు చేస్తామని ఒక ఇరికించే ప్రయత్నంలో భాగంగా అక్కడే చేసిర్రు. అదేవిధంగా తర్వాతకు వస్తే మళ్ళీ లగచర్య ఘటనలో కూడా మళ్ళీ కేవలం కేటీఆర్
ఎవరైతే వెనుకుండి నడిపించారు వారిని అరెస్ట్ చేయాలని ఒక దిశగా చాలా ప్రయత్నాలు చేసి విఫలం చెందిరు. మళ్ళీ ఈరోజు ఏదైతే ఫార్ములా ఈరోజు ఒకటి వీళ్ళకు అవగాహన లేక చాతగాక వీళ్ళు మాట్లాడుతున్నారే తప్ప ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ను బ్రాండ్ క్రియేట్ దిశగా ప్రపంచమంతా ఏ రాష్ట్రంలో ఏ దేశంలో లేని దిశగా ప్రపంచమంతా హైదరాబాద్ను చూసే దిశగా ఫార్ములా ఈ రేస్ తీసుకొస్తే ఈరోజు దాని మీద బురద జల్లే రీతిగా అంటే దాన్ని తక్కువ చేసే విధంగా ఈరోజు దానివల్ల ఇవాళ మీరు అనుకుంటున్నారు కేటీఆర్ గారిని తక్కువ చేసే దిశగా చేస్తున్నామేమో అనుకుంటారు తప్ప ఇది కేటీఆర్ గారిని కాదు, యావత్ తెలంగాణ సమాజాన్ని తెలంగాణను కూడా తక్కువ చేసే ప్రయత్నంగా ముందుకు సాగుతోంది. మీరు దయచేసి ఏదైతే మీరు ఇలాంటి కుట్రపూరిత పనులు చేస్తూ ఉన్నారో అవన్నీ మానుకోవాలి. ఖచ్చితంగా ప్రజలందరూ ఇప్పటికీ ఏడాది కాలంలోనే తిరగబడతా ఉన్నారు. ఈ తిరుగుబాటు చూడలేకనే ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. రైట్, ఇది మన రోజు తెలంగాణ భవన్ దగ్గర పెద్ద ఎత్తున సందడి నెలకొంది. కార్యకర్తలతో పాటు నేతలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కేటీఆర్ మద్దతుగా ఇక్కడికి వస్తున్నటువంటి నేతలందరూ కూడా ఒకటే చెప్పడం జరుగుతుంది, ఖచ్చితంగా కేటీఆర్ని ఇరికించి ఖచ్చితంగా జైలుకి పంపించే కుట్ర జరుగుతుంది తప్ప మరొకటి లేదు. ఎలాంటి ఫార్ములా ఈ కేసు సంబంధించిన దాంట్లో ఎలాంటి తప్పు చేయలేదు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సాగర్తో నరేందర్, జీ తెలుగు న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.